హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, కేంద్ర ప్రభుత్వం నుంచి మరో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి 10th ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిందనమాట. గైస్, మనకు జాబ్ పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఇక నోటిఫికేషన్కి మీరు 2 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇక నోటిఫికేషన్కి సంబంధించి హార్డ్ కాపీ అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకునేసి సో హార్డ్ కాపీ అయితే పంపించాల్సి ఉంటుంది. ఏ విధంగా హార్డ్ కాపీ పంపించాలి అని చెప్పేసి నేను ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి. సో ఇక హార్డ్ కాపీ పంపించడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 15th జనవరి 2025 తోపైతే మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. ఏ విధంగా పంపించాలని చెప్పేసి ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇక నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నమాట. సో టోటల్గా మనకు 8 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. గైస్, ఇది వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ కాబట్టి సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, పోస్టులు కనుక చూసుకుంటే మనకు టోటల్గా 8 రకాల పోస్టులు అయితే ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. గైస్, ఇందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను వచ్చేసి ఈ వీడియోలో ఏవైతే ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఉండేటువంటి పోస్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు పోస్ట్ కోడ్ 5, అదేవిధంగా 6, 7, 8 అనమాట. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2, అదేవిధంగా స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్ట్ అనమాట. సో ఇక పోస్ట్ గురించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గైస్, ఇక్కడ చూడండి, మనకు పోస్ట్ కోడ్ 5, 6 కనుక చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నమాట. సో ఇక 2 పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 2 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మీకు బేసిక్ పేనే 19,900 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 38,483 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అప్రాక్సిమేట్గా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్, ఈ యొక్క పోస్ట్ వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఒక పోస్టు, అదేవిధంగా ఎస్టీ కేటగిరీ కింద ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. సో టోటల్గా 2 పోస్ట్ అయితే ఉన్నాయి. ఇక అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఏదైతే పోస్ట్ ఉందో సో ఇక పోస్ట్కి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు, ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 to 25 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 5 ఇయర్స్ వరకు, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 3 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకుంటే ఇక పోస్ట్ కోడ్ 7, 8 కనుక చూసుకున్నట్లయితే మనకు స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 1 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అంటే బేసిక్ పేనే మీకు 18,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 35,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్, యొక్క పోస్ట్ వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 1, అదేవిధంగా ఎస్టీ కేటగిరీ కింద 1 అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట వేకెన్సీస్ని. సో ఇక అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఉండేటువంటి పోస్ట్లకి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మ్యాక్సిమం అందరూ అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఈ యొక్క పోస్ట్ కూడా 18 to 25 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట, ఇంతకు ముందు చెప్పినట్టుగానే. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్ట్లకు వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అనమాట. సో ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక పోస్ట్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 35 words per minute ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి, లేదా హిందీలో 30 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. సో ఇంటర్ క్వాలిఫికేషన్స్తో పాటు ఇక టైపింగ్ స్పీడ్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు అప్లై చేసుకోవడానికి టైపింగ్ స్పీడ్ అయితే అవసరం లేదు. వన్స్ మీరు
మీరు అప్లై చేసుకొని సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కదా, సో అప్పుడైతే మీకు ఇక టైపింగ్ స్పీడ్ అయితే అవసరం అనమాట. సో ఇప్పుడైతే అప్లై చేసుకోవడానికి అవసరం లేదు కాబట్టి ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకు డిజరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇన్ కేసు మనకు డిజరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇన్ కేసు మీకు డిజరబుల్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఆఫీస్ వర్క్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, అదేవిధంగా బిల్స్ ప్రాసెసింగ్ సంబంధించి, అదేవిధంగా ఫైల్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని స్క్రీనింగ్ చేయడానికి సంబంధించి, అదేవిధంగా ప్రాజెక్ట్స్ ఫండ్స్ మేనేజ్మెంట్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీ దగ్గర టైపింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైనా ఇన్స్టిట్యూట్లో యొక్క టైప్ రైటింగ్ సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్కి అయితే వెళ్ళేసి ఇక టైపింగ్ సంబంధించి సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అంటే మీరు టైపింగ్ నేర్చుకున్నట్టు, సో మీకు టైపింగ్ వచ్చని చెప్పేసి సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఇక సర్టిఫికేట్ అయితే మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్కి అయితే వెళ్ళి తీసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అనమాట. సో 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. జస్ట్ మీ దగ్గర 10th సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏమైనా 1 year వరకు ఇక బయాలజికల్ R&D సెంటర్స్ ప్రిపేరింగ్ మీడియా కావచ్చు, ఆటోక్లేవింగ్ సంబంధించి కావచ్చు, అండ్ అసిస్టింగ్ ది స్టూడెంట్స్ ఆర్ స్టాఫ్కి సంబంధించి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. డిజరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే బేసిక్గా చూడండి, ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, అదేవిధంగా SC ST క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, PWD క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారు. సో వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు ఆన్లైన్లో ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మిగతా కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. గెస్ట్ ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇక అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత సో మనకు రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది కదా, సో దాని అయితే మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా మీరు హార్డ్ కాపీ అయితే పంపించాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు యొక్క ప్రింట్అవుట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఇక పోస్ట్లకి గైస్ మనకు రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే రిటర్న్ టెస్ట్ క్లియర్ చేస్తే వాళ్ళకి పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క స్కిల్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి రిటర్న్ టెస్ట్లో వచ్చేటువంటి మార్క్స్ ఆధారంగా వీళ్ళైతే ఫైనల్ మెరిట్ అయితే తీసేసి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకు హైదరాబాద్లోనే ఉంటుందన్నమాట. సో మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే మేము అప్డేట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే వీళ్ళు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకు మ్యాక్సిమం హైదరాబాద్ లొకేషన్లోనే ఇక రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలని కనుక చూసుకుంటే గైస్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళేసి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. గైస్ ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ చూడండి మనకు అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని చెప్పేసి మనకి ఇక ఈ లింక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి, సెకండ్ లింక్ పైన. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని చెప్పేసి ఇలా మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీరు ఇక్కడ సో లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే ఇక్కడ చూడండి మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నా ఇక పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్ నేము, అదేవిధంగా మీ యొక్క పేరెంట్ నేమ్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, సో ఇక్కడ రిజిస్టర్ అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ అయిపోతాయి. మీకు మెయిల్ ఐడికి అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గైస్.
ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా పేమెంట్ ఏ విధంగా పే చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క ఫోటో కావచ్చు, అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ ఎంత ఎంబీలో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంది. కాబట్టి ఇక నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా 1కి 2 సార్లు చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మర్చిపోకుండా అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత హార్డ్ కాపీ అయితే సెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సో ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు పేమెంట్ అయితే పే చేస్తుంటారు కదా. సో ఇక అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి హార్డ్ కాపీకి ఏమేమి అటాచ్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సైన్డ్ కాపీ ఆఫ్ ప్రింటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేస్తారు కదా. సో ఇక అప్లికేషన్ ఫీకి సంబంధించి సో మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్స్ సో మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంటారో సేమ్ అదే మీరు ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా సైన్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఆర్ మార్క్ షీట్స్, అదేవిధంగా టైప్ రైటింగ్ ఆర్ షార్ట్ అండ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ మీ దగ్గర ఉంటే ఇక టైప్ రైటింగ్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కేటగిరీ వైజ్ మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా. సో ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు పీరియడ్ కనుక అయినట్టయితే పీరియడ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కార్డ్ అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎనీ అదర్ సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్టు రిలవెంట్ సర్టిఫికేట్స్ సో ఇక సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఇక అన్ని సర్టిఫికేట్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి వీళ్ళు చెప్పేటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఇక చూడండి మీరు ఒక ఎన్వలప్ కవర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ఎన్వలప్ కవర్ పైన వచ్చేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి పోస్ట్ కోడ్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారో సో ఇక పోస్ట్ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎంటర్ చేసేసి ఇక అప్లికేషన్ ఫామ్ అంటే ఆ యొక్క హార్డ్ కాపీని వచ్చేసి మీరు టు ది హెడ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉప్పల్ హైదరాబాద్ 500039 తెలంగాణ. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు 15th జనవరి 2025 లోపు అక్కడికి రీచ్ అయ్యే విధంగా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ మీరు మల్టిపుల్ పోస్ట్లకు కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే మల్టిపుల్ హార్డ్ కాపీస్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అదే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ అప్లైస్ ఫర్ మల్టిపుల్ పోస్ట్స్ అని చెప్పేసి సో ఒకవేళ మీరు 2 పోస్ట్లకు కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే 2 హార్డ్ కాపీస్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సపరేట్గా అయితే మీరు హార్డ్ కాపీస్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అడ్రస్ అయితే ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోండి. మిస్టేక్స్ లేకుండా ఇక అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుని హార్డ్ కాపీ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునేసి సో హార్డ్ కాపీ అయితే సెండ్ చేసేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.